ఈ మధ్య చాలా మంది సైలెంట్ గా ఒక ఫీలింగ్ తో ఉంటారు. వాళ్ళు ల్యాగ్ లో ఉన్నారు, కానీ వాళ్ళతో ఉండాలందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, మన వీడియోస్ మోటివేషన్ కోసం కాదు. మన వీడియోస్ అన్ని డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ క్లారిటీ కోసం. మనకి మోటివేషన్ వల్ల వచ్చే డోపమైన్ వద్దు, మనం లాంగ్ రన్ లో సస్టైన్ అవ్వాలి. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మనం బిహైండ్ కాదు, మనం జస్ట్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం అంతే. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపారిజన్ లో. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ తో కంపేర్ చేసుకుంటారు. స్కూల్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా గ్రూప్స్, లింక్డ్ఇన్ అప్డేట్స్, మ్యారేజ్ అనౌన్స్మెంట్స్, బిజినెస్ సక్సెస్ స్టోరీస్, ఇలా అన్నిటితో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళది అవుతుంది కానీ మనది ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి. ఫస్ట్ అసలు మీదెందుకు అవ్వాలి? వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో, వాళ్ళు ఏ స్ట్రాటజీ వాడారో మీకు తెలుసా? సింపుల్ గా ఎవరిని బ్లేమ్ చేసేయకండి, అలానే మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోకండి. అవును, అందరూ సెటిల్ అయిపోయారు కానీ ఇంకా సెటిల్ అవ్వాలి అని ఉంటది. కానీ మనం స్టోరీస్ హైలైట్స్ పేజ్ మాత్రమే చూస్తాం. ఎవరు వాళ్ళ స్ట్రగుల్ ఫేజ్ ని పోస్ట్ చేయరు కదా. ఒకవేళ పోస్ట్ చేసినా చూస్తామో ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఇంతకు ముందు మనకన్నా లో ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు వాళ్ళ స్టోరీస్ లో కన్ఫ్యూజన్ షేర్ చేసుకోరు కమ్మా. కంపారిజన్ వల్ల టైం లైన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అయినా మనం టైం లైన్ సెట్ చేసుకున్నంత గ్యాప్ ఎవరు ఇచ్చారు? సొసైటీ ఫిక్స్డ్ టైం లైన్ పెట్టిందిగా. ఈ ఏజ్ కి జాబ్ లో జాయిన్ అయిపోవాలి, ఈ ఏజ్ కి సెటిల్ అయిపోవాలి, ఈ టైం కి సంపాదించాలి, ఈ టైం పెళ్లి అయిపోవాలి. కానీ లైఫ్ అనే ఎగ్జామ్ పేపర్ లో ఎవరు టైం లైన్ సెట్ చేయలేరు. అందరికీ ఒకటే స్పీడ్ ఉండదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ క్లారిటీ లెవెల్స్ అండ్ డిఫరెంట్ ఎమోషనల్ మెచ్యూరిటీ. అండ్ చాలా మంది అంటారు, నేను చాలా కష్టపడుతున్నా కానీ గ్రోత్ కనబడట్లేదని. మామా బ్రో, గ్రోత్ అంటే విజిబుల్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గ్లాస్ లో చుక్క వాటర్ డ్రాప్స్ వేస్తున్నారు. నిజంగా వేయట్లేదులే అనుకోండి, అక్కడ మీకు ఏమైనా గ్రోత్ కనబడుతుందా? అక్కడ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గ్రో కూడా అవుతుంది. కానీ మన ఐస్ దాన్ని అబ్జర్వ్ చేయలేవు, ఎందుకంటే అది స్లో గ్రోత్ కాబట్టి. అందుకే అంటారు మా గ్రోత్ ఇస్ ఇన్విజిబుల్ అని. మీరు థింకింగ్ ఇంప్రూవ్ చేసుకునే హ్యాబిట్స్ మార్చుకోండి, ఫియర్ ని ఫేస్ చేయండి అండ్ సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. అండ్ రిమెంబర్, కీప్ ఇట్ అప్. గ్రోత్ ఎప్పుడు కనబడుతుంది అంటే ఎప్పుడైతే గ్లాస్ నిండిపోయి వాటర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు రియల్ గ్రోత్ కనబడుతుంది. మీరు కూడా అంతే. ఈ రోజు గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నారు, మీ గ్లాస్ ఈ రోజు నిండకపోవచ్చు, బట్ రేపు డెఫినెట్లీ యూ విల్ హిట్ ది సక్సెస్. రిమెంబర్ వన్ థింగ్ మామా, సీడ్ వేసిన వెంటనే ట్రీ వచ్చేది కదా. ఫాస్ట్ గా సక్సెస్ అవుదామని చూడొద్దు, ఏదో ఒక రోజు తుఫాన్ వస్తే పడిపోతారు. స్లోగా గ్రోత్ ఉంటే మీ రూట్స్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి. అండ్ యూ నో వాట్, స్లోగా పెరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, పేషెన్స్ బిల్డ్ అవుతుంది, అండ్ యూ నో వాట్, డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. అండ్ దట్ ఆర్ ది రియల్ ఫౌండేషన్స్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశా. నేను లేట్ అయిపోయాను ఫీల్ అయ్యా, కానీ వెనక్కి తిరిగి చూస్తే నా జర్నీ స్లో కాదు, నా జర్నీ బిల్డ్ అవుతుంది అని అర్థమైంది. మీరు ఎప్పుడు కన్ఫ్యూజన్ నుంచి పారిపోతాం చూడకండి, ఆ కన్ఫ్యూజన్ మీకు క్లారిటీ ఇస్తుంది. నేను ఇప్పుడు ఎలాంటి ఫేజ్ లో ఉన్నా అంటే, మన వీడియో స్టార్టింగ్ లో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే 700 వ్యూస్, 800 వ్యూస్, 1000 వ్యూస్ హిట్ అయిపోయాయి. బట్ ఇప్పుడు మనం రీసెంట్ గా వెన్స్డే అప్లోడ్ చేసిన వీడియో 3 days అయ్యింది, హార్డ్లీ చూస్తే 5 వ్యూస్. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఆ నెంబర్స్ హిట్ చేసిన వాడికి ఈ నెంబర్స్ చూస్తే బాధగానే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏమంటానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ అయినా సరే నేను డిసప్పాయింట్ అవ్వలేదు అన్నానా? కాదు, అయ్యాను. ఎవరెవరు చెప్పండి? అయ్యాను. అండ్ నాకు నేనే మళ్ళీ మోటివేట్ చేసుకున్నా. ఎలా అంటే, చరణ్, ఈ నెంబర్స్ నీవి కాదు, నీకు రావాల్సిన నెంబర్స్ కాదు ఇవి. యువర్ నెంబర్స్ ఆర్ సంథింగ్ బిగ్. ఇంకా నెక్స్ట్ మూమెంట్ తీసి కెమెరా పట్టుకున్నా అండ్ ఉత్తనే పట్టుకోలే, ఇంకా నా కంటెంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకుందామని పట్టుకున్నా. ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉన్నా. అండ్ గివ్ అప్ సంగతికి వస్తారా? నెవర్ ఎవర్. మీరు మీ స్టోరీకి మిడ్ సీన్ లో ఉంటే క్లైమాక్స్ డిసైడ్ చేసుకోకండి, ఆర్ అదర్వైజ్ ఎర్లీ స్టేజ్ లో ఉంటే కంక్లూజన్ రాసుకోకండి. మనం బిహైండ్ కాదు మామ, మనం ఇంకా ఇంట్రో ఫేజ్ లో ఉన్నాం. సో ఇంట్రో కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ క్లైమాక్స్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. రిమెంబర్, ఫౌండేషన్ కి మాత్రం కంగారు పడద్దు, రెస్ట్ చేయొద్దు. టేక్ యూర్ ఓన్ టైం. ఈ వీడియో మీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసింది అనుకుంటా. స్టే స్ట్రాంగ్ బడీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు కానీ ఇంకా మన ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసి ఫాలో అయిపోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరి లైక్ కూడా చేయమని చెప్పాలా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలా ఫీల్ అవుతుంటే వాళ్ళు కూడా షేర్ చేసేయండి మరి. సరే మరి, నీకు వెళ్ళి వస్తా. లవ్ యువర్ బడీస్, బాయ్. We don't say